సంఘాలు ఆదుకోవాలి. లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు అలాగే రాష్ట్ర రోకలు చేయమని రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఈరోజు కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు నిరసన అనంతరం పత్రికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను పార్లమెంట్లో ఆ రోజు ఆమోదించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 29 కార్మిక సంఘాలు కార్మిక సమ్మెలో భాగంలో అనేక ఆందోళన చేయడంతో కొంతవరకు వెనక్కి తగ్గింది. మళ్ళీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ లేబర్ కోడ్లను మళ్ళీ లేబర్ కోడ్లను పునరుద్ధరించే విధంగా ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి మన కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు లేబర్ కోడ్లు కానీ అమలైతే దీనికి సంబంధించి పని ప్రదేశాల్లో హక్కులు ఉండవు, అలాగే వేతనాలు ఉండవు, సామాజిక భద్రత ఉండదు, ఆరోగ్యం సంక్షేమం ఏవి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కార్మికులకు అందని పరిస్థితి. కాబట్టి వెంటనే ఈ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ లేబర్ కోడ్లను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లు అమలైతే ఈరోజు చాలా కార్మికులందరూ కూడా వీధులు పడే పరిస్థితి ఉంది. ఈరోజు చాలని జీతంతో ఉద్యోగ భద్రత లేకుండా రాజకీయ వేధింపులతో పనిచేసే పరిస్థితి ఉంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కనీసం 26,000 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేసిన నేపథ్యంలో సిఐటి కూడా మద్దతు ఉంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు వెనక్కి తగ్గి ఈ లేబర్ కోడ్లను రద్దు చేసే విధానాన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో 29 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి